అందరికీ నమస్కారం. మన స్వాతంత్ర్య పోరాటం గురించి మనం స్కూల్ పుస్తకాల్లో చదివింది కొంతే. దాని వెనుక మనకు తెలియని నిజాలు, గొడవలు, స్ట్రాటజీలు చాలా ఉన్నాయి. మరి వాటి గురించి తెలుసుకోవాలి కదా. ఈరోజు ఆ కథలోకి కొంచెం లోతుగా వెళ్దాం. స్వాతంత్ర దినోత్సవం అనగానే మనలో చాలామందికి గుర్తొచ్చేదేంటి? అదొక హాలిడే అంతే. కాని ఒక్కసారి ఆలోచిద్దాం. ఆ రోజు మనం సంబరాలు చేసుకుంటున్నాం, నిజమే. కాని అదే రోజు మన దేశం రెండు ముక్కలైంది కూడా. మరి ఈ స్వాతంత్ర్యం వెనుక ఉన్న అసలు కథ, ఆ త్యాగాలు మనకు నిజంగా తెలుసా? సరే, మీకొక చిన్న కాని చాలా ఆసక్తికరమైన విషయం తెలుసా? ఆగస్టు 15కి జనవరి 26కి మధ్య జెండా ఎగరేయడంలో ఒక పెద్ద తేడా ఉంది. ఆగస్టు 15 ఏం చేస్తారంటే జెండాని కింద నుంచి పైకి లాగుతారు. దీన్నే ఫ్లాగ్ హాయిస్టింగ్ అంటారు. ఎందుకంటే బ్రిటిష్ జెండాను దించి మన జెండాను ఎగరేస్తున్నాం కాబట్టి. మరి జనవరి 26న అప్పటికే మన జెండా పైనే ఉంటుంది, దాన్ని విప్పుతారు అంతే. దాన్ని ఫ్లాగ్ అన్ఫోల్డింగ్ అంటాం. చూసారా ఈ చిన్న తేడాలోనే ఎంత అర్థముందో? ఒకటి కొత్త దేశం పుట్టడానికి గుర్తు, ఇంకొకటి ఆల్రెడీ ఉన్న దేశం బలంగా నిలబడటానికి గుర్తు. ఓకే, ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం. బ్రిటిష్ వాళ్ళు మనల్ని దాదాపు 190 ఏళ్లు పాలించారు. కాని ఇక్కడే ఒక ట్విస్టుంది. మనల్ని పాలించింది మొదట ఒక దేశం కాదు, ఒక ప్రైవేట్ కంపెనీ. అసలు ఇంత పెద్ద దేశాన్ని వాళ్ళు ఎలా కంట్రోల్ చేయగలిగారు? అవును, మీరు విన్నది నిజమే. మొదటి 100 ఏళ్లు అంటే 1757 నుంచి 1857 వరకు మన దేశాన్ని ఏలింది ఈస్ట్ ఇండియా కంపెనీ అనే ఒక ప్రైవేట్ వ్యాపార సంస్థ. 1857లో సిపాయిల తిరుగుబాటొచ్చింది కదా, ఆ తర్వాతే బ్రిటిష్ గవర్నమెంట్ డైరెక్ట్గా కంట్రోల్ తీసుకుంది. అంటే బ్రిటిష్ రాణి ప్రత్యక్ష పాలన కేవలం 90 ఏళ్లే అన్నమాట. మరి అంత పెద్ద దేశాన్ని వాళ్ళు ఎలా గెలిచారు? మనలో బలం లేక కాదు, మనలో ఐక్యత లేక. అప్పట్లో ఎవరికీ వాళ్లే. మరాఠాలు, మద్రాసీలు, నార్త్ ఇండియన్ కింగ్డమ్స్ అంతా నా రాజ్యం, నా ప్రాంతం అనుకునేవాళ్లే తప్ప మన దేశమనే ఫీలింగ్ అప్పుడు అంతగా లేదు. బ్రిటిష్ వాళ్ళు దీన్నే పట్టుకున్నారు. వాళ్ల ఫేమస్ పాలసీ డివైడ్ అండ్ రూల్తో మనల్ని ఒకరి తర్వాత ఒకరిని ఓడించారు. ఇప్పుడు ఈ నెంబర్స్ చూడండి, మైండ్ బ్లోయింగ్. మన దేశంలో ఉన్న బ్రిటిష్ సోల్జర్స్ ఎంతమంది అనుకుంటున్నారు? జస్ట్ 60,000 మంది. కాని వాళ్ల ఆర్మీలో పనిచేస్తున్న మన ఇండియన్ సోల్జర్స్ ఏకంగా 25 లక్షల మంది. ఆలోచించండి, కేవలం కొన్ని వేల మంది బ్రిటిష్ ఆఫీసర్లు లక్షల మంది మన సైనికుల్నే వాడుకుని మన దేశాన్ని కంట్రోల్ చేశారు. వాళ్ల స్ట్రాటజీ ఎంత షార్పో, అదే సమయంలో ఎంత దారుణమో కదా. మన వాళ్లనే మనకు సంకెళ్లుగా మార్చేశారు. అంతేకాదు, వాళ్ల ప్లానింగ్ ఇంకా డీప్గా ఉండేది. మరాఠా సైనికులను తీసుకెళ్లి పంజాబ్లో పెట్టేవాళ్లు, పంజాబ్ వాళ్లని మద్రాసులో. ఎందుకంటే వాళ్లకు ఒకరితో ఒకరికి సంబంధం ఉండకూడదు. ఇంకో విషయం ఏంటంటే, మన సైనికులకు ఎప్పుడూ పెద్ద పెద్ద ఆఫీసర్ పోస్టులు ఇవ్వలేదు. ఆ 60,000 మంది బ్రిటిష్ వాళ్లే టాప్ ఆఫీసర్లుగా ఉండి మన సైనికులతోనే మన ప్రజల మీద దాడి చేయించేవాళ్లు. చాలామంది ఒక మాట అంటుంటారు, బ్రిటిష్ వాళ్ళు మనకు రైల్వేస్ ఇచ్చారు, అది మంచిదే కదా అని. వాళ్లు 55,000 కిలోమీటర్ల ట్రాక్ వేస్తే మనవాళ్లు ఇన్నేళ్లలో కొంచెమే వేశారని కూడా కంపేర్ చేస్తారు. కాని ఒక్కసారి ఆలోచిద్దాం, ఆ రైల్వేస్ నిజంగా మనకోసమేనా? అస్సలు కాదు. వాళ్ళు ఆ రైల్వేలు వేసింది మనమీద ప్రేమతో కాదు, మన దేశాన్ని ఇంకా ఈజీగా దోచుకోవడానికి. పల్లెటూరుల్లో ఉండే రా మెటీరియల్స్, మన సంపద అంతా పోర్టులకు తీసుకెళ్లాలి, అక్కడ్నుంచి షిప్పులో ఇంగ్లాండ్ పంపించాలి. దీనికోసమే వాళ్ళు ఈ రైల్వే నెట్వర్క్ కట్టుకున్నారు. అంతేగాని మన డెవలప్మెంట్ కోసం కాదు, వాళ్ల జేబులు నింపుకోవడం కోసం. సరే, బ్రిటిష్ వాళ్ల సంగతి పక్కన పెడితే మనవైపు కథ ఎలా ఉంది? స్వాతంత్ర్య పోరాటమంటే ఒక్క దారిలో సాగలేదు. అందులోని చాలా దారులున్నాయి, చాలా ఐడియాలజీసున్నాయి. ఒక్కో లీడర్ది ఒక్కో దారి. ఇప్పుడు మనం వాటి గురించే చూద్దాం. ఒకవైపు మనకు గాంధీగారున్నారు. ఆయన దారి అహింస, మాటలతో శాంతియుతంగా పోరాడటం. మరోవైపు సుభాష్ చంద్రబోస్ ఉన్నారు. ఆయన నమ్మిందేంటంటే బ్రిటిష్ వాళ్లను కొట్టి తరిమితే తప్ప వాళ్లు వెళ్లరని. అందుకే ఆయన ఆర్మీ కట్టారు. హిట్లర్, జపాన్ లాంటి దేశాల సాయం కూడా తీసుకున్నారు. చూశారా, రెండు దారులు ఒకదానికొకటి పూర్తిగా ఆపోజిట్. ఇప్పుడు నేను చెప్పబోయేది మీకు షాక్ ఇవ్వొచ్చు. మనకు స్వాతంత్ర్యం ఇచ్చేటప్పుడు బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? క్లెమెంట్ అట్లీ. ఆయన తర్వాత ఏమన్నారో తెలుసా? మేము ఇండియాని వదిలేయడానికి కారణం గాంధీ కాదు, సుభాష్ చంద్రబోస్ కట్టిన ఐఎన్ఏ, ఆ తర్వాత నేవీలో జరిగిన తిరుగుబాటు, ఇవే మమ్మల్ని భయపెట్టాయి. వాటివల్లే మేము తొందరగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాం అని ఆయనే స్వయంగా ఒప్పుకొన్నారు. సుభాష్ చంద్రబోస్ గారి ధైర్యం మామూలుది కాదు. ఒకసారి ఊహించుకోండి,
1941లో కలకత్తాలో హౌస్ అరెస్ట్లో ఉన్నారు. అక్కడ్నుంచి తప్పించుకుని ఆఫ్ఘనిస్తాన్, రష్యా, ఇటలీ మీదుగా జర్మనీ వెళ్లి హిట్లర్ను కలిశారు. అంతటితో ఆగలేదు. అక్కడ్నుంచి సబ్మరిన్లో జపాన్కి వెళ్లారు. అప్పుడు జరుగుతుంది సెకండ్ వరల్డ్ వార్. అలాంటి టైంలో ఎవరి కంటా పడకుండా ఇన్ని దేశాలు దాటారంటే ఆయన కమిట్మెంటేంటో అర్థం చేసుకోవచ్చు. మన ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఇంకొక పెద్ద కాంట్రవర్సీ ఉంది. అదే భగత్ సింగ్ ఉరిశిక్ష. చాలామంది ఏమంటారంటే గాంధీగారు తలుచుకుంటే భగత్ సింగ్ను కాపాడగలిగేవారు, కాని ఆయన చెయ్యలేదు అని. మరి నిజంగా ఏం జరిగింది? ఇక్కడ గొడవ గాంధీకి భగత్ సింగ్కి మధ్య కాదు, వాళ్ల ఐడియాలజీస్ మధ్య. భగత్ సింగ్ ఒక సోషలిస్ట్, అంటే పేద ధనిక తేడాలేని సమాజం కావాలనుకున్నారు. అధికారం ప్రజల చేతిలో ఉండాలన్నారు. కాని బ్రిటిష్ వాళ్లది, అలాగే మన దేశంలోని కొందరు పెద్దలది క్యాపిటలిస్ట్ ఐడియాలజీ, అంటే వ్యాపారం, డబ్బున్న వాళ్లకే పవర్ ఉండటం. భగత్ సింగ్ బతుకుంటే ఆయన సోషలిజం ఐడియా దేశమంతా పాకుతుందని, అది తమ పవర్కి దెబ్బ అని వాళ్లు భయపడ్డారు. అందుకే కొందరేమంటారంటే భగత్ సింగ్ను చంపింది గాంధీ కాదు, ఆ క్యాపిటలిజం అనే ఆలోచనే అని. సరే, బ్రిటిష్ వాళ్లు వెళ్ళిపోయి 75 ఏళ్లు దాటిపోయింది. కాని వాళ్లు వదిలివెళ్లిన ప్రభావం అది ఇంకా మనల్ని వదల్లేదు. మన ఎడ్యుకేషన్, మన జాబ్ కల్చర్, మన ఎకానమీ అన్నింటిలోనూ వాళ్ల ముద్ర ఇంకా కనిపిస్తూనే ఉంది. ఉదాహరణకు మన ఎడ్యుకేషన్ సిస్టమ్నే తీసుకోండి. వాళ్ళు దీన్ని డిజైన్ చేసింది కొత్తగా ఆలోచించేవాళ్ళని తయారుచేయడానికి కాదు, వాళ్లకు కావలసిన క్లర్క్లను, గుమస్తాలను తయారుచేయడానికి. అందుకే చూడండి, మన సమాజంలో ఇప్పటికీ సొంతంగా ఏదైనా చేయడం కంటే ఒక సేఫ్ జాబ్ చేయడమే గొప్ప అనుకుంటారు. అలాగే ఇండియన్స్ అండ్ డాగ్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ లాంటి బోర్డులు పెట్టి మన సెల్ఫ్ రెస్పెక్ట్ని ఎంత దెబ్బతీశారో కదా. ఆ గాయాలు ఇంకా మానలేదు. ఇప్పుడు చెప్పబోయే విషయం వింటే మీరు ఆశ్చర్యపోతారు. బ్రిటిష్ టైం కన్నా ఇప్పుడు మన దేశంలో డబ్బున్నవాళ్లకి, పేదవాళ్లకి మధ్య గ్యాప్ ఇంకా పెరిగిపోయిందట. ఒక లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం మన దేశ జనాభాలో టాప్ 3% మంది దగ్గరే దేశ సంపదలో 80% పైగా ఉంది. మిగతా 97% మంది దగ్గర కేవలం 20% మాత్రమే. దీనికి కారణమేంటంటే బ్రిటిష్ వాళ్లు వెళ్తూ వెళ్తూ తమకు అనుకూలంగా ఉండే కొద్దిమందికి పవర్, డబ్బు ఇచ్చి వెళ్లారు. స్వాతంత్ర్యం వచ్చినా ఆ సిస్టం పెద్దగా మారలేదు. దాని ఫలితమే మనమిప్పుడు చూస్తున్న ఈ తేడా. ఇదంతా చూశాక ఒక ప్రశ్న వస్తుంది. అసలు నిజమైన స్వాతంత్ర్యం అంటే ఏంటి? మనకు స్వేచ్ఛ వచ్చిందంటున్నారు, కాని మన పోరాటం నిజంగా అయిపోయిందా? చూడండి, 1947లో మనకొచ్చింది పొలిటికల్ ఫ్రీడమ్, అంటే బ్రిటిష్ వాళ్లు మనల్ని పాలించటం మానేశారు అంతే. కాని సోషల్ ఫ్రీడమ్, ఎకనామిక్ ఫ్రీడమ్ అవింకా రాలేదు. కులం పేరుతో, డబ్బు పేరుతో, జెండర్ పేరుతో ఇంకా తేడాలున్నాయి. ఇవన్నీ పోయినప్పుడే మనకు అసలైన స్వాతంత్ర్యం వచ్చినట్టు. సో ఫైనల్గా మనల్ని వేసుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే. 1947లో మనకు దొరికింది స్వాతంత్ర్యం అనే ప్రయాణంలో మొదటి అడుగు మాత్రమేనా? అసలైన స్వేచ్ఛ కోసం మన ఫైట్ ఇంకా కంటిన్యూ అవుతోందా? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి. జై హింద్.